brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తప్పుడు పోస్టులు పెడితే ఊరుకోం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉప్పు పాతరేస్తాం, హద్దు దాటొద్దు, మాట జారొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఆడపిల్లలపై ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్. సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వ్యవహరించినా ఉపేక్షించేది లేదన్నారు. తల్లిని చెల్లినే కాదు, ఏ ఒక్క ఆడపిల్ల జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్న ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నవాళ్ల కుటుంబ సభ్యులు ఆడవాళ్లపై పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజంలో ఇలాంటి వాటికి తావులేదన్నారు. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండాడా? మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తనను విమర్శించే వాళ్లను సైతం పట్టించుకోవడం లేదన్నారు. తాను అదుపు చేయకపోతే పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు సీఎం రేవంత్. చంద్రశేఖరరావు గారు, నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమైనా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. సోషల్ మీడియాలో విశృంఖలత్వానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చర్య తీసుకుంటేనే అది సాధ్యమవుతుందన్నారు. ఈ విశృంఖలత్వాన్ని ఆపాలి. ఎక్కడో ఒక దగ్గర దీనికి పరిష్కారం చూపించాలి అధ్యక్ష. పరిష్కారం చూపించకపోతే భవిష్యత్తులో ఈ తెలంగాణ సమాజానికి ఇది ఒక చీడపురుగులాగా ఈ వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. చట్ట సభలే ఉన్నదే చట్టాలు చేయడానికి, దానికి చట్టం చేద్దాం. సోషల్ మీడియాలో తన ఫోటోలు మార్క్ చేసి మానసిక క్షోభకు గురిచేశారన్నారు మంత్రి సీతక్క. కరోనా సమయంలో అందించిన సేవలపై విమర్శలు చేయడం పట్ల కుంగిపోయానన్నారు. అబద్దాలపైనే బీఆర్ఎస్ నడుస్తోంది. సోషల్ మీడియా అనర్థాలపై రేవంత్ మాట్లాడడం సంతోషంగా ఉందన్నారు మంత్రి సీతక్క.